హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్షిత ఎస్టర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వీడియో ఏంటో మీరు పోస్టర్లోనే చూస్తారు కదా. అవును, ఈరోజు నేను అక్కిని అయితే శోభాలో అయితే రెడీ చేయబోతున్నాను. కార్తీక దీపం సీరియల్లో కొన్ని అవుట్ఫిట్స్ ఉన్నాయి కదా, నాకైతే సేమ్ లేదు బట్ సిమిలర్గా ఉంది. సో ఆ సిమిలర్ అవుట్ఫిట్తోనే అక్కిని అయితే సేమ్ దాన్ని రెడీ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. సో చాలామంది అయితే నన్ను జూనియర్ శోభ, జూనియర్ మోనిత అంటారు. కాకపోతే ఈ రోజు నేను రియల్గా అదే లుక్లో మా అక్క అయితే నన్ను చేస్తానని చెప్పింది. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ బికాజ్ నాకు కూడా చూసుకోవాలని ఉంది ఎప్పటి నుంచో నన్ను అలాగా. సో ఈరోజైతే తను రెడీ చేస్తానంది. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ గైస్. నాతో పాటు మీరు కూడా చూడండి నా లుక్ అయితే ఎలా ఉంటుందో. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గైస్, అక్కి అయితే జస్ట్ ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకొని అయితే వచ్చింది. ఎందుకంటే అచ్చం శోభ లుక్ రావాలంటే మేకప్ అనేది స్టార్ట్ చేయాలి. అంతేకాకుండా నేనైతే ఈ సారీ అయితే తీసాను. అదైతే చాలా అంటే చాలా సిమిలర్గా ఉంటుంది శోభాకైతే, మోనిత లుక్లో అయితే. అండ్ ఈ ఫౌండేషన్ అయితే యూజ్ చేస్తున్నాను. దీని గురించి కూడా సపరేట్గా ఒక లాగ్ అయితే చేద్దామనేసి అనుకుంటున్నాను నేను అక్కి కూడా. అండ్ అదేంటి అసలు ఒక్క కోటింగ్లోనే చాలా అంటే చాలా గ్లో అయితే స్టార్ట్ అయిపోతుంది ఫేస్లోని. అండ్ ఈ ఫౌండేషన్ గురించి అయితే నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాము. అండ్ లుక్ గురించి వచ్చేస్తే మీకైతే ఎలా వచ్చిందో ఖచ్చితంగా చెప్పడం అయితే మర్చిపోకండి. నాకైతే సేమ్ శోభలాగే కనబడింది. అండ్ నాకైతే గైస్ నిజంగా మేకప్ వేసుకుంటున్నాను కానీ నాకైతే చాలా ఎగ్జైట్ అయిపోతున్నాను. ఎందుకంటే అలా వేసుకుంటున్నప్పుడే నేను ఫీల్ అయిపోతున్నాను సేమ్ ఎగ్జాక్ట్గా తనలాగే. సో నాలో నేను తనని ఇమాజిన్ చేసుకొని ఇంకా రెడీ అవుతున్నాను. అండ్ నాకైతే నిజంగా చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది ఫైనల్ అవుట్పుట్ అనేది ఎలా వస్తుందా అని. ఎందుకంటే అందరూ చెప్పడమే కాకుండా ఇదే నేను ఫస్ట్ టైం రెడీ అవ్వడం కదా. ఎప్పుడుకొచ్చి తనలా ఎప్పుడు రెడీ అవ్వలేదు. అంటే తన లుక్లో ఒక సీరియల్ క్యారెక్టర్ లుక్లో అలాగా రెడీ అవ్వలేదు ఎప్పుడు కూడా. కానీ ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఎలా ఉంటుందో అనేసి చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. అండ్ సో మీరు కూడా చూడండి. నేనైతే అంతా క్లారిటీగా అయితే మేము చూపిస్తున్నాము ఇందులో మేము అసలు ఎలా రెడీ అవుతున్నామో. అందుకే ఫేస్ కూడా తనలాగే చేస్తుంది కాబట్టి ఫేస్ కూడా ఎలా వేస్తుంది, తన లుక్ రావాలంటే ఎలా చేస్తుంది మా అక్క, అంతా కూడా డీటెయిల్డ్గా అయితే చూపిస్తున్నాము. అండ్ తనైతే యాక్చువల్గా ఎప్పుడు కూడా మోనిత క్యారెక్టర్ ఎప్పుడు కూడా మనకి పైన ఐలైనర్ పెట్టి కింద కూడా కాటుకు పెడుతూ ఉంటుంది. సో మేము కూడా అలాగే ట్రై చేసాము. అండ్ అవుట్పుట్ అనేది ఎలా వచ్చిందో మీరే చూడండి. నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. ఆ కళ్ళు కూడా సేమ్ నాకు అలాగే అనిపించినాయి. సో లుక్ అయితే ఆల్రెడీ మ్యాక్సిమం వచ్చేసినట్టే అనిపిస్తుంది నాకైతే. సో తన వైబ్స్ వచ్చేస్తున్నాయి అప్పుడే నాకు. అండ్ తర్వాత అఫ్కోర్స్ లిప్స్టిక్. మనం ఎప్పుడు కూడా ఎంత మేకప్ వేసినా కూడా లిప్స్టిక్ అన్నది వేయకపోతే మనకి అవుట్పుట్ అనేది సరిగ్గా రాదు. అండ్ ఇక్కడ లిప్స్టిక్ వేసిన వెంటనే కూడా మనకి చూసారా లుక్ అన్నది ఎంత కంప్లీట్గా కనిపిస్తుందో మనకి. అండ్ ఇక్కడైతే ఐస్ అండ్ లిప్స్టిక్ బాగా హైలైట్ అవుతుంది చూడండి. అండ్ తర్వాత అయితే అఫ్కోర్స్ మోల్ అయితే ఉండాలి కదా. మోనితాకి లుక్ అంటే మెయిన్ మోల్లే కదా. సో అందుకే మోల్ కూడా పెట్టేశాము. అండ్ చాలా బాగుంది చూడండి. ఇది నాకు బాగా నచ్చింది కూడా. సో లుక్ అయితే చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా అనిపించింది. అప్పుడే నాకు ఆ లుక్ వచ్చినట్టు ఫీల్ అవుతున్నాను. ఏ దిక్కి ఎలా అనిపిస్తుంది? ఇంకా అంటే శోభ రోల్లో నిన్ను ఈజీగా పెట్టచ్చు. ఈజీ, అందుకే ఏమో అందరూ అలా పిలుస్తారని నాకు నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది. సో నాకైతే లుక్ చాలా బాగా నచ్చింది. సో శారీ కూడా వేసేసిన తర్వాత ఇంకా నేను హెయిర్ మీకు చూపిస్తాను. హెయిర్ కూడా వేసేస్తావా? సో హెయిర్ కూడా ఇందులోనే వేస్తుందంట. సో చూద్దాము హెయిర్ కూడా ఎలా వేస్తుందో. అండ్ ఇప్పుడైతే జడ కూడా వేసేస్తుంది మా అక్క. అండ్ ఈ హెయిర్ స్టైల్ ఏంటంటే పర్టికులర్గా తను పింక్ శారీలో వేసుకున్నప్పుడు ఇలా రోల్స్ అయితే తిప్పుకొని వేసుకుంటుంది. అండ్ సేమ్ మేము కూడా అదే హెయిర్ స్టైల్ వేస్తున్నాము. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ హెయిర్ స్టైల్ అని చెప్పొచ్చు. అండ్ నాకైతే చాలా బాగా నచ్చుతుంది. అండ్ నేను ఎప్పుడు కూడా శోభ హెయిర్ స్టైల్స్ అనేది ఎప్పుడు కూడా వేసుకుంటూ ఉంటాను. నాకు బాగా సూట్ అవుతాయి అండ్ నచ్చుతాయి కూడా. అక్కి అయితే ఇంకా వస్తామని ఇంకా అర్థంలోనే ఉండిపోతుంది. సో ఫేస్ అయితే సేమ్ అలాగే వచ్చింది కొంటాను. అండ్ అంతేకాకుండా ఇప్పుడు అయితే ఇంకా అవుట్ఫిట్ వేసేసుకొని ఇయరింగ్స్ పెట్టుకుంటే ఇంక కంప్లీట్ అయిపోద్ది. నేను ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసిన తర్వాత ఇంకొక లుక్ మీకు చూపిస్తాను. గైస్ నాకు చాలా బాగా నచ్చింది నిజంగా. ఇలా కూడా చాలా బాగా నచ్చింది. సో ఇంకా అవుట్ఫిట్ వేసుకున్న తర్వాత ఇంకా మీకు ముందుకు వస్తాము. అండ్ మేము ముందుగా ఈ డ్రెస్తో కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకుంటున్నాము. ఎందుకంటే మోనిత క్యారెక్టర్లో ఎప్పుడూ కూడా శోభ ఇటువంటి డ్రెస్సెస్ అయితే వేసుకుంటూ ఉంటుంది కదా. సో అందుకే లుక్ అండ్ ఫేస్ కూడా సేమ్ అలాగే ఉందని ఈ డ్రెస్తో కూడా మేము ఫొటోస్ వీడియోస్ అయితే తీసేసుకుంటున్నాము. అండ్ మీకు కూడా ఎస్పెషల్లీ ఈ అవుట్ఫిట్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా చెప్పండి. అండ్ నెక్స్ట్ అయితే శారీ చూపిస్తాము.
అండ్ ఈ అవుట్ఫిట్ ఎలా ఉందో ఖచ్చితంగా మీరు చెప్పండి. అండ్ ఎక్స్ప్రెషన్స్ అయితే సేమ్ ఇక్కడైతే శోభాలాగే పెడుతున్నాయి, ఎందుకంటే తనలా రెడీ అయినప్పుడు తనలా పెట్టాలి కదా. సో హియర్ ఈజ్ మై అనదర్ లుక్ గైస్. నాకు ఈ లుక్ అయితే నిజంగా చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడైతే నేను సేమ్ మోనిత అలాగే ఫీల్ అవుతున్నాను. నాకు నిజంగా చాలా 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 బాగా నచ్చేసింది. అండ్ నాకు ఆ డ్రెస్ అవుట్ఫిట్ కన్నా సేమ్ నాకు ఈ శారీది అయితే చాలా బాగా నచ్చిందని అయితే చెప్తున్నాను. అండ్ చూడండి శారీ ఎంటైర్ లుక్ ఎలా ఉందో. అండ్ చూస్తున్నారు కదా, సేమ్ ఇక్కడ కూడా నేను వాక్ అండ్ ఎక్స్ప్రెషన్స్ కూడా తనలాగే పెడుతున్నాను. అండ్ అలా పెడుతున్నప్పుడు నేను ఇంకా నా ఫేస్కి మానేసి నాకైతే తనది కనబడిపోతుంది. అండ్ నాకు దానికి చాలా హ్యాపీగా ఉంది, బికాజ్ ఐ లైక్ హెర్ సో మచ్. దట్స్ వై నేను ఇప్పుడు తన లుక్లో ఇలా ఉండడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీకు ఈ శారీ ఎలా అనిపించింది, ఈ శారీలో నేను ఎలా ఉన్నాను అన్నది చెప్పండి. అండ్ చూడండి క్లోజప్ లుక్ కూడా సేమ్ నాకైతే తనలాగే అనిపిస్తుంది. మొత్తం ఎంటైర్ లుక్ అనేది అయితే ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి. అండ్ మీకు ఎక్కువ ఆ డ్రెస్ లుక్ నచ్చిందా లేదంటే శారీ లుక్ నచ్చిందా చెప్పండి. నాకైతే మాత్రం శారీ లుక్ అన్నది ఎక్కువైతే నచ్చింది. అది కూడా నచ్చింది, కాకపోతే ఇదైతే దాన్ని బాగా డామినేట్ చేసేసిందని అయితే చెప్పొచ్చు. అండ్ ఐ రియలీ లవ్డ్ ఇట్ గైస్. మా అక్క నిజంగా నన్ను చాలా 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 బాగా రెడీ చేసింది. అండ్ నేను అయితే సేమ్ తనలాగే ఫీల్ అవుతున్నాను. అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను కూడా. అండ్ ఈ శారీతో పైన అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చినాయో ఫొటోస్ అయితే. నాకు చాలా బాగా నచ్చేసింది. అండ్ చాలా క్యూట్ అండ్ గార్జియస్గా కనిపిస్తున్నాను నాకైతే. సో గాయస్ చూశారు కదా, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ లుక్ ఎలా ఉందో కూడా చెప్పడం అయితే మర్చిపోకండి. సో నాకు తెలిసినంత వరకు మీకు డ్రెస్ అండ్ శారీలోకి శారీదే బాగా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాము, బికాజ్ మాకు కూడా ఎక్కువ ఇదే బాగా నచ్చింది కాబట్టి. సో రెండు లుక్ కూడా తనలాగే మేమైతే ట్రై చేసాము. మాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది గైస్. అండ్ ఇది మీకు వీడియో బాగా నచ్చితే పార్ట్ 2 కూడా త్వరలోనే చేస్తాము. And I was very happy. Thank you so much once again. Okay guys, if you like this video, please like, share, comment and subscribe to Chitra Sisters. Okay, bye bye guys.